నమస్తే. మీకు ఈరోజు వీడియోలో వచ్చేసి యూకే వచ్చినాక మీరు కార్ తీసుకుంటారు కదా. కార్ తీసుకున్నాక ప్రతి ఒక్కరు వచ్చేసి ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల యూజెస్ ఏంటిదో ఇప్పుడు మీకు చాలా యూజెస్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి మీకు ఒక యూజ్ చూపిస్తా. మామ, ఈ ఎల్లో వ్యాన్ వచ్చేసి దీన్ని రికవరీ వ్యాన్ అంటారు. ఎట్లా అంటే ఇప్పుడు మన కార్ ఎక్కడైనా ట్రబుల్ ఇచ్చి ఎక్కడైనా బ్రేక్ డౌన్ అయిందనుకో, ఇప్పుడు మనం వీళ్ళకి కాల్ చేసామనుకో, వీళ్ళు వచ్చేసి అతను వచ్చేసి రిపేర్ చేసిపోతాడు. అతను రిపేర్ చేసినందుకు అయితే డబ్బులు ఏం తీసుకోడు. ఇన్ కేస్ ఏమైనా ఎక్స్ట్రా పార్ట్స్, ఎగ్జాంపుల్గా ఇప్పుడు బ్యాటరీ కొత్త బ్యాటరీ వేయాలనుకో, ఆ బ్యాటరీకి ఛార్జ్ చేస్తాడు, కానీ అతను రిపేర్ చేసినందుకు అయితే ఛార్జ్ చేయడు. బాయ్ బోల్, क्या हुआ गाड़ी की? अबे गाड़ी का बैटरी का लीड उतर गया था। कार गेम गाले बैटरी का तार जो था लूज था, तो हमने देखा नहीं कि उसका बैटरी का तार लूज। దీని ప్రాబ్లం ఏంటంటే ఖాళీ బ్యాటరీకి వైర్ ఒకటి లూజ్ ఉంది, అది మేము చూసుకోలే. बट आई चेक 3 टाइम। వాడు వచ్చి రిపేర్ చేసిపోయాడు. కిतना पैसे ले लेंगे वो ही वाला? वो इंश्योरेंस में चलता है, वो तो उसमें जाता है मंथली, 30 पाउंड मंथली। 30 पाउंड मंथली है तो ठीक है। से बाय 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 बाय, हम जा रहे घर को। देखो ग्लव्स पहने हुए, इसने शॉर्ट पहना हुआ है, इसको ठंडी नहीं लगता। देखो మామ, ఇన్ కేస్ మన కార్ గిట్ట రిపేర్ కాలేదనుకో, ఆ ప్లేస్లో గిట్లా ఇంకో వెహికల్ వచ్చేసి దాన్ని గ్యారేజ్కి తీసుకెళ్ళి అక్కడ సుధా రిపేర్ చేయించుకోవచ్చు మామ.